4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. శూన్యం నుండి సునామీ దశగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని త్యాగాల పునాదుల మీద ఏర్పాటు చేసినటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 25 ఏళ్ల ప్రస్థానంలోకి 26వ అడిలోకి అడిగెడుతున్నటువంటి యొక్క శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికమంతా కూడా ఆనాడు ఆకలి కేకల నుండి తల్లడిల్లినటువంటి తెలంగాణ ఒకనాడు ఇలా అన్నపూర్ణగా మార్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి పొగుడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి డివిజన్లో ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇలా జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ఒక్కటే పిలిపిస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనులందరం కూడా ఒక్కటైనాం. ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసినాం. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన అస్తిత్వానికే ఇలా మనకున్నటువంటి వనరులు దోపిడీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ దొంగల పాలైంది ఈ తెలంగాణ రాష్ట్రం. అందుకే కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే ఇది తెలంగాణ శ్రీరామ రక్ష. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసి వారి పాలన చేసేటువంటి విధంగా మనమందరం కూడా కంకణబద్దులై ముందుకు నడుస్తామని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.